హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారనమాట. ఇక్కడ నేను మీ స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను కదా, వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేశారు. అట్లాగే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, అట్లాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అట్లాగే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనేసి మనకైతే ఇక్కడ ఎనేబుల్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అండ్ ఇంకా డేట్స్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఉంది కదా, సో దీన్ని అయితే చూడాలన్నమాట. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో షోయింగ్ అనేసి ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే మనము సో 100 అనేసి పెట్టేసేయండి. సో 100 అనేసి పెట్టేస్తే మీకు అంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ నేమ్, అలాగే ఇన్స్టిట్యూట్ కోడ్, అలాగే ప్లేస్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అట్లాగే డిస్ట్రిక్ట్ అంటే అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అలాగే రీజియన్ చూపిస్తుంది, అలాగే కాలేజ్ టైప్ అనేది చూపిస్తుంది, అంటే అది ప్రైవేటా లేదంటే గవర్నమెంట్ అన్నది చూపిస్తుంది. అలాగే సో అదైతే మైనారిటీ అయితే చూపిస్తుంది, అట్లాగే కో ఎడ్యుకేషన్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలాగైతే మీరైతే చూసుకోవచ్చు. అలాగే సో అఫిలియేటెడ్ టు అంటే మీ ఆ యొక్క కాలేజ్ అన్నది అఫిలియేటెడ్ దేనిపైన అఫిలియేటెడ్ అవుతుంది అంటే JNTUకే లేదంటే దేనికి సంబంధించి ఉంది అదే అనమాట. అలాగే బ్రాంచ్ కోడ్ అనేది ఉంది, ఫీ అంటే ఎంత ఫీ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కవరేజ్ సీట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, అంటే కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేది ఉన్నాయి. సో అదైతే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని అయితే చూడొచ్చు అనమాట. సో ఇలాగైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా, సో ఇవైతే మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇలా చూసేసుకున్నాక మీకు స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను కదా ప్రతి ఒక్కటి, దీన్ని అయితే చూసుకోండి. అండ్ ఇంకోటి నేను మీకు చూపిస్తాను చూడండి. సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేసి ఉంది కదా, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది మీరు క్లిక్ చేశాక మీకు అయితే ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే మనకి ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడైతే నేను మళ్ళీ చెప్తున్నాను, సో ఇక్కడైతే 10 ఉంది కదా, 10 అయితే మీరు 100 అనేసి పెట్టండి. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఉంటుంది, మీరైతే ఇక్కడైతే చూసేసుకోవచ్చు. క్లాస్ ఇదంతా చెక్ చేసుకోండి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్నది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయిపోయాక మీకు ఇక్కడ నార్మల్గా చూసుకున్నట్లయితే 59 కోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు క్లియర్గా నేను మీకు చూపిస్తాను చూడండి. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయిపోయాక మీరైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే చూడాలన్నమాట. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడైతే ఇక్కడ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, ఇది కూడా మీరు చూసేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్స్ అంటే ఏ కోర్సెస్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్ వైజ్ గా అయితే మనకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ అయితే ఉంది, అట్లాగే కోడ్ అయితే ఉంది, అలాగే ప్లేస్ అంటే అది ఎక్కడుంది అనేసి ఉంది, అలాగే డిస్ట్రిక్ట్ అనేది అంటే ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, అట్లాగే రీజన్ అంటే AU కింద వస్తుందా SVU కింద వస్తుందా అట్లాగైతే వస్తుంది. అలాగే టైప్ అంటే ఇది ప్రైవేట్ గవర్నమెంట్ అదైతే ఉందన్నమాట. అట్లాగే మైనారిటీ, అట్లాగే ఇన్స్టిట్యూట్ టైప్ అంటే అది కో ఎడ్యుకేషనల్ లేదంటే ఏంటి అన్నది అయితే మనకైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది, దీన్ని అయితే చూసుకోవచ్చు. ఇలాగైతే ఉంటుంది అనమాట. ఇలాగైతే మీరైతే ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇక్కడైతే 100 కాదు కదా, మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 100, అట్లాగే ఇక్కడైతే మీరైతే సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగైతే మీరైతే చూసుకోండి. అండ్ మీకు నియర్ బై అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రాజమండ్రికి సంబంధించి కావాలి. సో రాజమండ్రి అనేది సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ రాజమండ్రిలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట. ఇలాగైతే మీరైతే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ చెక్ చేసుకోండి. సో క్రాస్ చెక్ చేసుకున్నాకనే మీరైతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఉంది కదా, సో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలనేసి ఆల్రెడీ వీడియో చేశాను, దాన్ని అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఇస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, అలాగే మీకైతే OTP వస్తుంది, OTP అనేది ఇస్తారు. OTP ఇచ్చాక మీకైతే నెక్స్ట్ అయితే సో వెబ్ ఆప్షన్స్ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాగైతే సో ఇలా ఓపెన్ అయ్యాక మీరైతే ఇక్కడ ప్రతి ఒక్కటి మీరైతే ఫిల్ చేస్తారనమాట. అలాగే అంటే మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కావాల్సిన డిస్ట్రిక్ట్ వైజ్ అట్లాగే ప్రతి ఒక్కటి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకునేసి మీకు ఏ కాలేజెస్ కావాలో అవన్నీ కాలేజెస్ అయితే తీసుకుంటారు. సో కాలేజెస్ లిస్ట్ అంతా మీరైతే ప్రిపేర్ చేసుకున్నాక మీరైతే తప్పకుండా మీరైతే సేవ్ చేయండి, ఫ్రీజ్ అయితే చేయకండి. ఫ్రీజ్ చేస్తే మరి మీరైతే సేవ్ అంటే చేంజెస్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట. సో దాని నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేయండి. సేవ్ చేశాక మరీ కావాల్సినవి చూసుకుందాం, ఓకేనా. సో ఏమన్నా చేంజెస్ కావాలన్నా లేదంటే మీకు మెంటర్షిప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అంటే మీరైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, దీనికైతే మీరు మెసేజ్ చేయండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో లేదంటే వాట్సాప్లో మీరైతే మెసేజ్ చేయండి. సో నేను మీకైతే దానికి సంబంధించి తొందరగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అంటే చాలా మంది రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. సో ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటే దానికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎవరైనా వీడియో చూడకుండా అయితే వీడియో చూడండి, మన ఛానల్లో వీడియోస్ అన్ని చెక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఏమన్నా ఉంటే సో మళ్ళీ నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్గా మీకైతే సో మీ యొక్క డౌట్కి సంబంధించి క్లారిఫై చేసే బాధ్యత అయితే నాది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సుందరేష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.